மகனாய் பிறந்து ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளர ஒருத்தி மகனாய் பிறந்து தரிக்கில்லா நாங்கே தாந்திங்க நினைந்து தரிக்கில்லா நாங்கே தாந்திங்க நினைந்து கருத்தை பிழையை பெற்று கண்கண் பயத்தில் கருத்தை பிழையை பெற்று கண்கண் பயத்தில் நெடுப்பென நின்ற நெடுமாலே நெருப்பென நின்ற நெடுமாலே கண்கண் பயத்தில் நெருப்பென நின்ற நெடுமாலே உன்னை திருதிட்டு வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வம் சேவகமும் பாடி திருத்தக்க செல்வம் சேவகமும் பாடி பருற்றமும் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய் பருற்றமும் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய். నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవస్తు భూయః. ఈనాడు గోపికలు తమకు అవతార రహస్య జ్ఞానం తెలుసు అని చెప్తున్నారు. భగవద్గీతలో స్వామి తనను పొందడానికి అనేక మార్గాలు చెప్పి 4వ అధ్యాయంలో ప్రాసంగికంగా ఒక విషయం చెప్తాడు. జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి. ఎవరైతే నా జన్మను కానీ అందులో నేను చేసిన ఒక చర్యను కానీ తెలుసుకుంటారో, తత్వతః ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటారో, వాళ్ళకి ఈ దేహం వదిలేసిన తర్వాత తిరిగి మళ్ళీ శరీరాన్ని పొందరు, నన్నే పొందుతారు అని చెప్పాడు. అంటే ఆయన యొక్క లీల తెలుసుకుంటే చాలు, ఆయన జన్మ గురించి తెలుసుకుంటే చాలు మన జన్మలు పోతాయి. మనం ఈ జన్మలు పోవాలి అంటే మనమేం కష్టపడక్కర్లేదు, స్వామి ఎత్తిన అవతారాలను ఒక్కసారి మననం చేసుకోండి అంటాడు భగవద్గీతలో స్వామి. అలాగే ఈ తల్లి ఆండాళ్ళ తల్లి అలనాటి గోపికలు మాకు నీ జన్మ రహస్యం తెలుసయ్యా అని చెప్తున్నారు ఈ పాశురంలో. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளர தரிக்கிலானாகில் தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பரதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து మగిழ்ந்தేలోరెంబావాయ్. ఒరుత్తి మగనాయ్ పిరందు ఒక ఆవిడకి పిల్లాడివై పుట్టావు, మరొక ఆవిడ దగ్గర దాగి పెరిగావు అన్నారు. ఒక ఆవిడ ఇద్దరిని ఒకరు అన్నారు. ఈ పేర్లు చెప్పలేదు. దేవకీదేవి దగ్గర పుట్టావు, యశోదమ్మ దగ్గర పెరిగావు అనలేదట. ఎందుకంటే ఆనాడు కంసుడికి తెలిస్తే దేవకి కొడుకే యశోదానందనడం తెలిస్తే కొంప మునిగిపోతుంది, అంతం చేసేస్తాడు. తెలియకపోతేనే అనుమానం వల్ల ఆ యోగమాయ నా సమవయస్కుర ఎక్కడో పెరుగుతున్నాడని చెప్పడంతో ఆ వయసు పిల్లలందరినీ చంపేసే ప్రయత్నం చేశాడు. ఆ పూతన చచ్చిపోయిన తర్వాత అమ్మో వీడే కాబోలని వాడి మీదకే పంపించడం మొదలుపెట్టాడు. కానీ అందరికీ ఆత్మీయులకి భయం, అమ్మో చెప్తే ఏం ప్రమాదమో అని. అందుకే ఈ కాలం అయిపోయి ఆ రోజులు గడిచిపోయినా ఆండాళ్ళ తల్లికి భయం చేత ఒరుత్తి మగనాయ్ అంటుంది అంటారు. అంతేకాక ఒరుత్తి అంటే ఒకటి అంటే సాటి లేనిది అని అర్థం. అంటే ఇప్పుడు ఒక కూరల బజారుకి వెళ్ళామనుకోండి, అన్ని కూరలు చెత్తగా ఉన్నాయి, ఒక వంకాయలే బాగున్నాయి. కూరలు ఏమిటున్నాయర్రా, ఏం లేవండి ఒక వంకాయలే అని. అంటే ఒక వంకాయలే అంటే మిగతా షాపులన్నీ లేవని కాదు అర్థం, ఆ ఒక్కటే నాణ్యమైనవి అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఒరుత్తి అంటే సాటి లేనిదే ఆ తల్లి దేవకీదేవి.
ఏమది, ఇంతటి తల్లులు ఉన్నారు, ఎన్నో అవతారాల్లో ఎందరో తల్లులు ఉన్నారు స్వామికి. కానీ ఏ తల్లికి లేని భాగ్యం దేవకి లభించింది. రేపు కృష్ణుడు అవతరిస్తాడనగా తొలి రోజు బ్రహ్మాది దేవతలు ఆవిడ దగ్గరికి ఆ జైల్లోకి వచ్చేసారు. వచ్చేసి తల్లి నీ ఉదరంబు లోపల ప్రధాన పురుషుండున్నవాడు ఎల్లి పుట్టెడు, కంసుచే భయం ఇంత లేదు నిజంబు అని చెప్పేశారు. అది ఎంత అదృష్టం అండి. తనకు పుట్టబోయే పిల్లడు భగవంతుడని ఇంకా గర్భంలో ఉండగా ఆవిడికి దేవతలు వచ్చి చెప్పారు. మిగతా వారికి అలా తెలియదు. పుట్టిన తర్వాత వారి చేష్టలు చూసో వారి వైభవాలు చూసో భగవానుడు అనుకోవడం. కానీ ఈవిడికి అటువంటి భాగ్యం దొరికింది. ఆ తర్వాత పుట్టగానే ఇంకా ఇలా పుట్టాడు, పిల్లాడిని చూసి మురిసిపోతున్నారు. అమ్మో ఎలాగా, మామూలు మనకి తెలిసిన సామాన్యమైన సౌందర్యం గల పిల్లల్ని చూస్తేనే పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పొంగిపోతారే, పాపం వాళ్ళకి ఆ భాగ్యం కూడా లేదు. ఏదైనా దానాలు చేసుకుందామంటే లేదు, నలుగురితో మాకు పండంటి పిల్లాడు పుట్టాడు బాబోయ్ అని గొంతెత్తి చెప్దామంటే భాగ్యం లేదు. ఆ చెరసాలలో కుమిలిపోతున్నారు. అలాంటప్పుడు వసుదేవుడు ఒకసారి అనుకుంటాడు, ఈ పిల్లాడు పుట్టాడు కదా, నాకు 10,000 గోవుల్ని నేను దానం చేస్తాను. ఎలా చేస్తాడు? ఆనందరసాబ్ధిమగ్నుడై స్నానం చేయడానికి కూడా అవకాశం లేదు. ఆనందమనే రసంలో మునిగిపోయి మానసమున ధారపోసే, మనస్సులో ధారపోసుకున్నాడు పాపం. అలాంటి స్థితి కదా వాళ్ళది. కానీ పుట్టగానే శంఖ చక్రాలతో చతుర్భుజాలతో ఆ ఉయ్యాల తోటిలో ఆ పసిపిల్లాడుగా ఉండగా ఆ రూపాన్ని చూపించాడు స్వామి. ఏమి భాగ్యం అండి. మనమందరం కూడా ఎప్పుడో మన కర్మ క్షీణించిన తర్వాత భగవద్ అనుగ్రహం కలిగాక పరమపదానికి వెళ్ళి స్వామిని సేవిస్తామేమో, కానీ ఎలా సేవిస్తాం? అంత మనిషి 6 అడుగుల విగ్రహానికి శంఖచక్రాలు చతుర్భుజాలు సేవించవచ్చు. కానీ ఆ ఉయ్యాల్లో ఉన్న ఆ చిన్న బాబుకి ఇంత శంఖం ఇంత చక్రం, ఆ బాబుకి తగ్గ పరిమాణంలో అవయవాలతో పాటు ఆభరణాలు ఆయుధాలు అన్నిటితోటి స్వామి కనిపించాడు. చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు. ఏం బాగున్నాడో తండ్రి. ఆయన చూసి ఒక్కసారి అబ్బా మా జన్మ ధన్యమైందయ్యా, ఏం అదృష్టవంతులమని పొంగిపోయారు దేవకి వసుదేవులు. ఇలాంటి భాగ్యం ఏ తల్లికి ఉంటుందండి? అంతేకాదు, పిల్లవాడు తల్లిదండ్రుల మాట వింటాడు. ఎవరికిది పేరు? మన రామచంద్రుడికి కదా. కానీ ఆయన ఎప్పుడు విన్నట్ట? ఊన షోడశ వర్షమే అని 16 ఏళ్ళు దగ్గరికి వచ్చాక విశ్వామిత్రుడు వచ్చినప్పుడు నాన్న విశ్వామిత్రుడితో అడవికి వెళ్ళాలమ్మా అంటే వెళ్ళాడు. కానీ మన స్వామి ఇంకా ఇలా పుట్టాడు, ఉయ్యాల్లో ఉన్నాడు. కృష్ణ వద్దమ్మా, నీ తొంటి రూపు తొలంగ పట్టముతో యజక్షణం రొక్కెదన్. అమ్మో ఈ శంఖచక్రాలతో ఉన్న రూపం వద్దు, మామూలు బాబు అయిపో అమ్మా అన్నది దేవకీదేవి. సరే చక్కగా మళ్ళీ మామూలుగా అయిపోయి కేరింతాలు కొడుతున్నాడు తండ్రి. అదిగో అది తల్లి మాట వినడం మొదలుపెట్టింది మన శ్రీకృష్ణుడే. అలాంటి వృత్తి మహనాయి పెరందు పాపం పుట్టాడు. ఇంకా ఏ ముద్దు ముచ్చట లేదు. ఓరిరవిల్ అదే రాత్రి